హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకోబ్ లెర్నింగ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. చాలా అర్జెంట్ మెసేజ్, చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఎవరైతే లో బర్డ్స్ పెంచినారో లేకపోతే ఇతర బర్డ్స్ ఎవరైతే పెంచినారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, గాలిలో బర్డ్స్ కి సంబంధించినటువంటి వైరస్ అనేది చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కనుక వస్తే ఉన్న పాటున బర్డ్స్ సంబంధించిన పక్షులు ఏవైనా కానీ హఠాత్తుగా చనిపోతాయి. అది 1, 2 కాదు, మీ దగ్గర ఎన్ని ఉంటే అవన్నీ కూడా రాత్రికి రాత్రే మొత్తం తుడిచిపెట్టుకోపోతున్నాయి. సో మొన్న ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కోళ్ళకి సంబంధించి. ఆ వీడియోకి సంబంధించే నాకు మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళ లవ్ బర్డ్స్ అనేది పెంచుతున్నారంట. 11 లవ్ బర్డ్స్ నిన్నంతా బాగానే ఉన్నాయంట. నైట్ అయి పొద్దున్నే లేచి చూసేసరికి 11 లవ్ బర్డ్స్ అనేవి చనిపోయి కేజ్ లో ఉండటం అయితే చూసాడంట. చూడంగానే తనకి చాలా బాధ కలిగింది. సో అది కూడా దీనికి సంబంధించిన అడగటం జరిగింది. ఎస్ అవును, అది కూడా ఈ వైరస్ కి సంబంధించే. ఎవరైతే బర్డ్స్ పెంచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడే మేల్కొనండి. ఎందుకంటే దీనికి టైం అనేది లేదు, ట్రీట్మెంట్ చేసే టైం కూడా ఉండదన్నమాట. నిన్నంతా బాగానే ఉంటే మన కళ్ళ ముందు యాక్టివ్ గానే ఉండొచ్చు. వెంటనే తెల్లారేసరికి విత్ ఇన్ 24 అవర్స్ కాకముందే కూడా బర్డ్స్ మన దగ్గర 1, 2 కాదు, ఎన్ని బర్డ్స్ ఉంటే అవన్నీ కూడా చనిపోయే అవకాశం కాదు, అసలు చనిపోతాయి. మనకి టైం కూడా ఉండదన్నమాట. సో దీనికి ఏంటంటే గాల్లోకి వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. సో దీన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. అందుకని ఏం చేయాలంటే ముందుగానే మనం మేల్కొని బర్డ్స్ కి ఏవైతే ఉన్నాయో వాటికి టెట్రాసైక్లిన్ కానీ రెగ్జిమ్ అనేది వెటర్నరీ మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది. ఈ రెగ్జిమ్ కానీ టెట్రాసైక్లిన్ కానీ మనం మన బర్డ్స్ కి పట్టించినట్టయితే దీని నుంచి మనం కాపాడుకోవచ్చు. సో ఎవరైనా ఉన్నారు, మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఎంతో చక్కగా చూసుకుని నిన్నటి వరకు వాటితో హ్యాపీగా ఉండి ఒకేసారి మన బర్డ్స్ కనుక మొత్తం తుడిచిపెట్టకపోతే ఆ బాధ అనేది వర్ణాతీతం. కంట్లో మనకి నెత్తురు చుక్క ఉండదు. అది చూసి మనం ఏడవటం తప్ప చేసేది ఏమీ లేదు. కాబట్టి ఎవరైనా నిన్నటి వరకు ఇది కోళ్లుగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇది లవ్ బర్డ్స్ కి వచ్చింది అంటే ఇది సాధారణమైన విషయం కాదు, చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఇది బర్డ్స్ కి సంక్రమించేటువంటి వైరస్. నిన్న నేను రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద అనేకమైన కాకులు కూడా అలాగా పడిపోయి ఉండటం గమనించినప్పుడు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనేది అర్థమైంది. దీనికి సంబంధించి నేను వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన చెప్పిన విషయం ఏంటంటే వైరస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్స్ పెంచుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పమని చెప్పి డాక్టర్ అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని అయితే నేను మీ ముందు ఉంచుతున్నాను. మీరెవరో కూడా దీన్ని ఈజీగా తీసుకోవద్దు. ఎవరైతే లవ్ బర్డ్స్ పెంచుతున్నారో, ఎవరైతే బర్డ్స్ పెంచుతున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే మేల్కొనండి. మీ బర్డ్స్ ని మెడిసిన్స్ వేసి ముందుగానే జాగ్రత్త పడితే చాలా మంచిది. తర్వాత వాటిని కోల్పోయాక మనం బాధపడి ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ మెసేజ్ అయితే నేను మీ ముందు ఉంచుతున్నాను. సో ఈ విషయాన్ని ఎవరో కూడా సిల్లీగా తీసుకోవచ్చు. నేను మొన్న కోళ్ళకి సంబంధించిన ఇదే వీడియో పెట్టడం జరిగింది. దాని కింద కామెంట్స్ చూస్తే మీకు దీని యొక్క సీరియస్నెస్ అనేది అర్థమవుతుంది. ఒక్కొక్కరు కూడా 10 కోళ్ళు చనిపోయినాయి, 20 కోళ్ళు చనిపోయినాయి, సేమ్ ప్రాబ్లం, మేము ఎంతగానో పెంచుకున్నాం, 20 పుంజులు చచ్చిపోయినాయని ఎంతో మంది కామెంట్ చేయడం జరిగింది. మీరు ఆ కామెంట్ చూసి దీని యొక్క సీరియస్నెస్ అనేది అర్థమవుతుంది. ఎవరో కూడా దీన్ని ఈజీగా తీసుకోవద్దు. పొద్దునైతే మన సబ్స్క్రైబర్స్ ఈ విషయం నాకు చెప్పడం జరిగింది. వెంటనే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన సబ్స్క్రైబర్స్ ని కూడా అలర్ట్ చేయడానికి అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఎవరైనా బర్డ్స్ పెంచుకునే వాళ్ళు అంటే ఇప్పుడే మేల్కొనండి.